అంటే చిన్ని గారు నాకు స్కూల్ మేట్ అండి. అవునా? యాహ్! స్కూల్ మేట్ అంటే సీనియర్ లేండి. సీనియర్. ఓకే. ఆహా! ఈస్ 3 years సీనియర్ టు మీ. ఏ స్కూల్ అండి? లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముదినేపల్లి. అచ్చా! ముదినేపల్లి వరిచేలో మన సాంగ్ కూడా ఉంది సార్. మీరు లవ్ మ్యారేజా పొరపాటు? కాదు. మా ఫ్యామిలీస్ ఎప్పటి నుంచో తెలుసు. ఆహా! తెలిసినాక స్కూల్లో తను నాకు 3 years జూనియర్. ఓకే. వాళ్ళ బ్రదర్ నా క్లాస్మేట్. ఓకే. మా అన్నయ్యకి. సో నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. కాకపోతే ఎప్పుడు వివాహ బంధంలో ముడిపడతామని మాత్రం అనుకోలేదండి. అంటే మీ పేరెంట్స్ తరఫు నుంచి వచ్చింది Yeah. సంబంధం. అవునండి. వచ్చినప్పుడు ఈయన అని తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా మీ మనసులో వచ్చిన ఆలోచన ఏమిటి? చాలా మంచి అయినని ఆలోచన వచ్చింది. అవునా? Yeah. అంటే స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అవి మీరు చూస్తుండేవారండి? అవునండి. రాజకీయాల్లోకి వస్తారని మీకు చూచాయిగా ఐడియా ఉందేమో అప్పటికే. నాకు రాజకీయాల్లోకి వచ్చేదాకా కూడా అసలు ఇప్పటి వరకు కూడా చూచాయిలుగా కాదు, అసలు మేము అనుకోలేదండి రాజకీయాల్లోకి వస్తారని. నేనైతే అనుకోలేదు. నిజమా? ఆహా, Oh my నిజంగానే. ఓకే. అయితే రాజకీయాల్లోకి రావడానికి ముందు ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు ఎంత టైం ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది పెద్ద కంప్లైంట్ కదండి ఆయనకి. అవునండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గా కాకుండా నేనైతే ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నానండి ఎక్కువ. ఎందుకంటే వైఫ్ కంటే మనకి కొన్ని హోప్స్ ఉంటాయి, రావాలి, ఎర్లీగా రావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. ఫ్రెండ్స్ అంటే వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. Correct. సో నవ్ ఐ ఫీల్ వీఆర్ మోస్ట్లీ లైక్ ఫ్రెండ్స్ అండి. దెన్ రాజకీయాల్లోకి రావడానికి ముందు రాజకీయాల్లోకి రాకముందర చాలా ఫ్యామిలీ మ్యాన్ వి యూస్ టు ఎంజాయ్ అలాట్ అండి. డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళం. ఓకే. అసలు ప్రతి న్యూ ఇయర్ కి వేరే ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అండి. వేరే కంట్రీస్కి వెళ్ళటము, బాగా పిల్లలు తీసుకుని అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లైఫ్ లోకి వచ్చాక టైమే కుదరట్లేదు. టైమే కుదరట్లేదు. ఆయనకి నచ్చిన ఫుడ్ అంటే ఏంటి ఏమంటారండి? అండ్ ట్రెడిషనల్ ఫుడ్ ఏదన్నా బాగా ఇష్టంగా తింటారండి. స్వీట్స్ కాడ నుంచి అరిసెలు అలాంటివి ట్రెడిషనల్ ఇష్టం. అవును. ఆ, మేడం వెజ్ నాన్ వెజ్ సార్? నాన్ వెజ్ అండి. ఇద్దరం. ఇద్దరం. ఏమీ ఇది లేదు, నాన్ వెజ్. కానీ సంబంధం వచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు ఖచ్చితంగా సూట్ అవుతుంది, ఎస్ నేను చేసుకోవచ్చు అనుకున్నారా? ఏమనుకున్నారా ఆ టైంలో? అంటే ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయి. పెద్ద ఇబ్బందిగా నాకేం అనిపించలేదు. ఫస్ట్ టైం అందరం అనుకున్నాం కానీ ఒక 5-10 minutesలోనే చాయిస్ ఓకే అయిపోయింది. కాబట్టి ఎందుకంటే అంత ముందు పరిచయం ఉంది. వాళ్ళ బ్రదర్ కూడా నా క్లాస్మేట్. నాకు పెద్ద తేడా అని అనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటి నుంచో మదర్ సైడ్ వాళ్ళు చుట్టాలు కూడా అవుతారు. కాబట్టి అంత నాకు ఇబ్బంది అనిపించలేదు. వెంటనే వితిన్ 2 to 3 minutesలోనే అంత ఓకే అయిపోయింది. కానీ ఆయన్ని రాజకీయ పరంగా చూసిన వీడియోలు ఎవరైతే పబ్లిక్ ఉంటారో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా, వయసుకు అతీతంగా, జెండర్కి అతీతంగా చూస్తే యాజ్ అ సీరియస్ పర్సన్ గా కనపడుతూ ఉంటారు ఇన్ జనరలీ రాజకీయాలు కాబట్టి. సో మీకు పర్సనల్ గా ఇంట్లో ఎలా ఉంటారంటే ఏం చెప్తారు? పర్సనల్ గా చాలా అండర్స్టాండింగ్ ఉంటారండి. నాణానికి రెండో వైపు అన్నట్టు. యా. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటది చిన్ని గారితో లైఫ్. మీన్ అప్స్ అండ్ ఉంటాయి, కానీ but ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండి. ఇంట్లో మీ ఇద్దరిలో ఎవరిది డామినేషన్ సార్? ఇంట్లో ఇద్దరులో ఆవిడదే డామినేషన్ ఉంటుంది, ఇంకెవరిది ఉంటుందండి? ఏం చెప్పినా వింటాం. మేడం ఏం చెప్పినా వింటారా? ఇంకా ఏం చేస్తాం మరి, ఎందుకంటే తనే కదా బాస్ అక్కడ. మా బాస్ కూడా తనే. ఒప్పుకున్నారండి ఆయన. మీరు రాజకీయాలు రావాలనుకున్నప్పుడు మేడం పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? వెళ్ళనా వద్దా, ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఇవన్నీ ఎవరితో డిస్కస్ చేశారు సార్? ఎవరితో డిస్కస్ చేయలేదు. సీరియస్లీ? ఆవిడకి మాత్రం వెళ్తున్నానని చెప్పి, నాకు అంత ఇబ్బంది అంత నచ్చలేదు అని తను రిప్లై ఇచ్చింది. కానీ నేనైతే వెళ్తున్నానని చెప్పి తనకి అర్థమయ్యేదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు మొట్టమొదటి నా డిస్కషన్ నారా లోకేష్ గారితో, నా రాజకీయ జీవితం గురించి మొట్టమొదటి డిస్కషన్ కూడా నారా లోకేష్ గారితో. ఫ్రెండ్స్తో కూడా ఎవరితో డిస్కస్ చేయలే. ఫస్ట్ డిస్కషన్ నారా లోకేష్ గారితో. వెళ్ళే ముందు రాకేష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు 3 days ముందు తనతో చెప్పాను. ముందు ఎందుకు అని 2-3 సార్లు అంది. తర్వాత తను మళ్ళీ నా వేలో ఫాలో అయ్యి మీ ఇష్టం, కాకపోతే లైఫ్ మిస్ అవుతారని అన్న. బట్ వెళ్దామని అనుకున్నాను. సరే, ఫస్ట్ డిస్కషన్ నాది నారా లోకేష్ గారితో నా రాజకీయ డిస్కషన్ గురించి మొట్టమొదటి చెప్పింది ఆయనకే. నా రాజకీయ జర్నీ కూడా ఆయనకే వివరించడం. ఆయన కూడా వెంటనే బ్రహ్మాండంగా ఉంది, తప్పకుండా వీల్ వర్క్ టుగెదర్. ఎందుకంటే నేను రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో నేను చెప్పేది ప్రత్యక్ష రాజకీయాల్లోకి
రావటం అనేది ముందు డిస్కషన్ నారా లోకేష్ గారితోనే చెప్పడం జరిగింది. మీకు అస్సలు టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దేనికి టైం ఉండదు ఇన్ జనరల్ గా రాజకీయ నాయకులు. ఎందుకంటే ఆఫీస్ లో చూసినా ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఇంటి దగ్గర చూసినా మనం కలవడానికి, ఎవరు అర్జీలు పెట్టుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇంటి దగ్గరే ఉంటారు. ఎక్కడ చూసినా ఈవెన్ జర్నీలో కూడా మీ వెహికల్లో పాటు ఉంటారు. సో తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు అని ఒక కాల్ చేస్తారా ఆయన ఎప్పుడన్నా మీకు? మార్నింగ్ డైలీ నేను పొద్దున్నే చేస్తానండి. చిన్ని గారు అయితే నైటే చేస్తారు. ఎందుకంటే నేను డైలీ పొద్దున్నే లెగను కాబట్టి హీల్ వెయిట్ ఫర్ మీ. నైట్ ఆయన గుడ్ నైట్ చెప్పండి, నేను పడుకోను. ఐ వెయిట్ ఫర్ ద కాల్, ఎంత లేట్ అయినా. సో నైస్. కానీ సార్ మ్యారేజ్ అయిన తర్వాత నిజంగా అమ్మయ్యా నాకు తగ్గ భార్య దొరికింది అని మీకు ఒక సందర్భం ఉంటుంది ఇన్నేళ్లలో, ఆ వన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? వన్ పాయింట్ అంటే ఎవ్రీడే ఈజ్ కంఫర్టబుల్. ఎందుకంటే నా బిజినెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసా. ఏ రోజు కూడా ఇంట్లో రెస్ట్రిక్షన్ లేదు. నన్ను పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఎంకరేజ్ చేయటమే కానీ ఏ రోజు కూడా నాకు రెస్ట్రిక్షన్స్ లేవు. బిజినెస్ ఇబ్బంది పడినప్పుడు ఇంట్లో ఎప్పుడు బాధపడలా, బిజినెస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇది అవ్వాల. అట్లా ఒడుకులు 2-3 సార్లు పడినప్పుడు కూడా మనకు ఎందుకు ఇది అనేది కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో నాతో ఎవ్రీడే ఉంటాం. ముందు ఇంట్లో గోల్ అంటారు కదా, ఆ గోల్ అనేది మాత్రం ఏ రోజు నాకు లేదు. వెరీ పాజిటివ్గా నాకు ఏ రోజు కూడా ఆ ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఎవ్రీడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందులో వాళ్ళ కుటుంబ సభ్యులైనా మా కుటుంబ సభ్యులైనా తనతో మాత్రం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎవరివన్. మా మదర్ కూడా నాకు నువ్వు మా సిస్టర్ ఉంది, నువ్వు నాకు రెండో కూతురు లాంటి దాని అని ఎప్పటికప్పుడు తను వెరీ కంఫర్టబుల్గా తనతో ఫీల్ అవుతుంది. కాబట్టి నాకు ఎటువంటి ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, పిల్లల దగ్గర నుంచి కానీ, లేకపోతే మిగతా విషయాలు వీటిలోని బిజినెస్ విషయాల్లో కూడా ఈరోజు నెగిటివ్ వాయిస్ లేకుండా పాజిటివ్గా ఎంకరేజ్ చేయటం నాకు ఎవ్రీడే వెరీ గుడ్ థింగ్గా నాకు ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇంట్లో పట్టింది అనుకుంటే ఎంత కష్టపడినా కూడా డిసప్పాయింట్మెంట్ వేరుగా ఉండదు. అది నేనైతే నా లైఫ్లో ఏ రోజు ఫేస్ అవ్వలేదు. ఇన్ని ఇయర్స్ 30 years జర్నీలో.